మమ్మీ, నేను మీ అందరికీ చాలా చెప్పాలి. నిజానికి నర్మదా ఆంటీ తన గతాన్ని మర్చిపోయారు. చివరికి ఆవిడికి ఉన్నతి ఇంకా రాఘవ ఆవిడ పిల్లలని కూడా గుర్తులేదు. ఐమ్ షూర్ నాన్న దత్త వెనుక ఆవిడ ప్రమేయం ఏమి ఉండుండదు. అరే, నా కళ్ళు మూసినప్పుడు నా బుర్ర కూడా పనిచేయడం మానేస్తుంది. వదులు వదులు, ముందు వదలమన్నానా? ఇవన్నీ ఏంటి? పంచభక్ష పరమాన్నాలు మొత్తం అన్ని నీకు నచ్చినవి తీసుకొచ్చాను. చందు స్వీట్స్ నుంచి రసగుల్లా కూడా తెప్పించానమ్మా. ఇప్పుడు నాకు ఈ పంచభక్ష పరమన్నాలు పెట్టడానికి ఏదైనా విశేష కారణం ఉందా? దీన్ని అంతిమ భోజనం అంటారమ్మా. జైల్లో ఖైదీలకు ఉరిశిక్ష వేసే ముందు ఇలాగే పెడుతుంటారు. ఏంటి అంటే నీకు కూడా అతి త్వరలో ఉరిశిక్ష పడబోతుంది కాబట్టి నీకు ఇంట్లో చివరిసారిగా మంచి భోజనం పెట్టాలనిపించింది. ఈ భోజనం, ఈ సుఖాలు, సౌకర్యాలు నీకు జైల్లో దొరకవు కదా, అందుకే తినే. ముందెళ్ళి జాతకం చూపించుకొని గ్రహాలన్నింటికి దోషం ఉన్నట్టుంది. అన్ని అడ్డంగా చేస్తున్నావు. అసలు నన్ను సంతోష పెట్టాలని ఎప్పుడైనా ప్రయత్నించావా? ఇంకా నన్ను బాధ పెట్టాలని చూస్తావు గానీ. ఎందుకంటే నువ్వు ఎప్పుడు చాలా పాజిటివ్గా ఆలోచిస్తూ ఉంటావుమా. నువ్వు ఎప్పుడు నీ దగ్గర ఇంకా ఏదో దారి ఉంది అని అంటుంటావు. కానీ ఇక్కడ ఆట మొత్తం మారిపోయింది. కానీ ఈసారి నీ పన్నాగాల పల్లెం ఖాళీ అయిపోయిందమ్మా. రాఘవ్కి వాళ్ళ అమ్మ గతం గురించి మొత్తం అంతా తెలిసిపోయింది. రేఖాకి తెలిసిపోయింది. వాళ్ళ నాన్న గురించి మొత్తం చెప్పగలిగిన చివరి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అది నర్మదేనని. ఇక మనకి రేఖ గురించి తెలిసినంత వరకు నర్మదకి తన గతం గుర్తు వచ్చేలా చేయడానికి తను అన్ని విధాలుగా ప్రయత్నిస్తుంది. ఒక్కసారి తనకి గతం గుర్తొచ్చిందంటే అప్పుడు నీ ఆట కూడా ముగిసిపోతుందమ్మా. అందుకే కనీసం ఈ రసగుల్లా అయినా తినమ్మా, తిను. నోరు మీరా. నాకు తెలుసు, ఈ రోజు వరకు నేను ఇంత పెద్ద సమస్యని ఎప్పుడూ ఎదుర్కోలేదు. అందుకే కదా నేను రాఘవని, రేఖని అలా ఒకటిగా చూసిన తర్వాత నా మనసులో నుంచి వచ్చిన మాటలు వినిపించాయి. రాఘవ చచ్చిపోయింటే బాగుండేదని. కనీసం వాడి తల్లి నర్మద నిజం గురించి తెలుసుండేది కాదు. లేదు లేదు వీరేంద్ర, ఇంకా అంతా ఏం చేజారిపోలేదు. నాకు ఇంకా ఏడవాల్సిన అవసరం రాదు. ఇంకా ఏదో పెద్ద శక్తి పైన చాలా గట్టిగా కోరుకుంటుంది నేను ఈ ఇంటి మొత్తాన్ని రాజ్యమేలాలని. అందుకే కదా రాఘవకి నా మీద కొంచెం కూడా అనుమానం రాలేదు. వీటన్నింటి వెనక ఉన్నది నేనేనని. వాడు ఇంకా నన్ను చాలా చాలా గొప్ప మనిషనే అనుకుంటున్నాడు. వాడి దృష్టిలో నాది మచ్చలేని మనసు. నాకు కేవలం ప్రేమించడం మాత్రమే తెలుసు, దాడి చెయ్యడం తెలీదు అని. అందుకే వీరేంద్ర, ఇప్పటికే అంతా ఏం ముగిసిపోలేదు. వీరేంద్ర, నేను కేవలం ఇంకొంచెం ఎక్కువగా అప్రమత్తంగా ఉండాలంతే. చాలా ప్రశాంతంగా ఆచి తూచి నా తర్వాత స్టెప్ ఏంటో ఆలోచించుకోవాలి. అందుకే మర్యాదగా ఉండు. ఇంకొకసారి నా కళ్ళు మూసావంటే గుర్తుపెట్టుకో, ఇక మీదట శైలజ సూర్యవంశీకి కేవలం ముందున్న కళ్ళే కాదు, వెనకున్న కళ్ళు కూడా తెరిచే ఉంటాయి. నిజానికి బబ్లీ నిన్ను మెచ్చుకొని తీరాలి. నువ్వు నీ కోపాన్ని భలే కరెక్ట్ గా ఉపయోగించావులే, నీ మొగుని నీ గుప్పెట్లో పెట్టుకోవటానికి. లేదంటే బబ్లీ ఇక్కడి నుంచి వెళ్లిపోవటం అయితే కన్ఫర్మ్ అనుకున్నాను తెలుసా. దానికి తోడు రాక్షస్ లాంటి చిన్నత్తయ్య, ఇంకా బల్లెలోని తన కూతురు నన్ను బల్లెని ఇంటి నుంచి గెంటేయాలనుకున్నారు. ఈ రోజంటే నేను కొంచెంలో తప్పించుకున్నాను. ఇంతకీ నీకొక నిజం చెప్పనా, నేను తక్కువ అంచనా వేసి నేను చాలా తప్పు చేశాను. ఫస్ట్ టైం నువ్వు కరెక్ట్ గా మాట్లాడావు. అండ్ ఇది ఎప్పటికీ మర్చిపోకు, నేను నీకంటే చాలా స్మార్ట్ అని. ఇంకొకసారి నా మేకప్ ని ముట్టుకున్నావు అంటే నీ వేల్లో నరికి నీ చేతిలోనే పెట్టేస్తాను. చెప్పింది అర్థమైంది కదా? పైకిలే. పెట్టేస్తాను. మొత్తం మేకప్ అంటే డ్రాయర్ లో పెట్టేశాను. ఓన్స్ ఉన్నతి మేకప్ ఏం వద్దు, కానీ ఒక చిన్న పనుందంతే. నువ్వు నాకు చల్ల చల్లని పుచ్చకాయ జ్యూస్ అయితే ఇవ్వగలవు కదా తాగటానికి? నా కోసం కాదు, నీకు పుట్టబోయే బిడ్డ కోసం. ప్లీజ్ ఉన్నతి. దీనికి మరీ వేషాలు ఎక్కువైపోయాయి. మేకప్ డ్రాయర్ లో పెట్టాలంట. మై ఫుట్. మేకప్ డ్రాయర్ లో ఎవరు పెడతారు? ఈ మేకప్ నా బ్యాగ్ లోకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఒక్కసారి దేని మీదైనా బబ్లీ కుమారి చేయి పడిందంటే అది బబ్లీ కుమారి సొంతమైనట్టే. అందుకే సారీ ఉన్నతి.
రాఘవా అసలు అసలు నువ్వేం చేస్తున్నావు నాన్న? కనీసం కేసైనా పూర్తి అవిపోనివ్వు. చూడు నాన్న, మనకి ఇంకా పూర్తిగా తెలియదు కదా, నువ్వెవరినైతే నెత్తిన పెట్టుకోవాలని చూస్తున్నావో తనకు అర్హత ఉందో లేదో. రాఘవ, ఈ నర్మద ఉంది చూడు, తనకి ఇంకా రేఖబా వాళ్ళ నాన్నగారితో చావుతో సంబంధం ఉండొచ్చు కదా. అతయ్య, కోర్టులు చట్టాలు ఏమైనా చెప్పనివ్వండి, కానీ నా మనసైతే అమ్మకి క్లీన్ చిట్ ఇచ్చేసింది. అండ్ ఒక కొడుక్కి ఎలాంటి సాక్ష్యం అవసరం లేదు కదా, తను తన తల్లి గురించి ఎలా ఫీల్ అవుతున్నాడో తెలుసుకోవడానికి. తను కేవలం తన మనసు మాట వినాల్సి ఉంటుందంతే. అండ్ నా మనసు చెప్తుంది, మా అమ్మ తన మనసులో ఎంత ప్రేమ ఉందో అలాంటి మనిషి ఎవరిని హత్య చేయలేదు అతయ్య. కానీ రాఘవ్, వెళ్దామా? ఎక్కడికి వెళ్తున్నారు మీరిద్దరూ? అతయ్య, ఒక పనుంది, చాలా సంవత్సరాల నుంచి బాకీ పడిపోయింది. అండ్ రేఖ అందులో నాకు హెల్ప్ చేస్తుంది. పద రేఖ. అమ్మా అమ్మా దుర్గమ్మ తల్లి, మీరెక్కడున్నారు? అసలు నా విషయంలో ఏం జరుగుతుంది? అన్నీ ఇంత తొందరగా నా చేతుల్లోంచి ఎలా జారిపోతున్నాయి? అక్కడే ఆగండి. ఈ రోజు నుంచి ఇదే మీ ఇద్దరికి హద్దు. ఇంతకు ముందులా ఎప్పుడంటే అప్పుడు వచ్చిపోవాలంటే కుదరదు. ఇవేం పిల్ల చేష్టలు రోహిత్, ఇలా నువ్వు మమ్మల్ని నర్మదాంటిని కలవకుండా ఆపలేవు. నేనా? మీ నాన్నగారి హత్య నేరాన్ని మా అమ్మ మీద వేశాక కూడా నీ కళ్ళు చల్లబల్లేదా? అయినా నువ్వు అసలు ఎలా అనుకున్నావు మేమిద్దరం అంత పెద్ద విషయాన్ని ఇంత తొందరగా మర్చిపోతామని? చూడు రోహిత్, నేను ఒప్పుకుంటున్నాను. నిన్ను నేను చాలా మాటలు అనేశాను, నిజానికి అలా అనుండకూడదు. అలానే దానికి అర్థం నువ్వు నాకు నర్మదాంటికి మధ్యలోకి రావాలని కాదు. అసలు ఎక్కువ టైం నువ్వు ఇక్కడ లేనే లేవు ఆవిడతో నాకున్న బంధం ఏంటో అర్థం చేసుకోవడానికి. చూడ్రేఖ, ఏ క్షణమైతే నువ్వు మా అమ్మ మీద గొంతెత్తి అరుస్తూ మాట్లాడావో ఆ క్షణమే నీకు అమ్మ మీదున్న అన్ని హక్కులు కోల్పోయావు.